కథ పేరు తోడు. రచన కోడూరి తిరుమల మాధవి. అలారం మోగడంతో లేచి టైం చూశాను. 6 అవుతోంది. లేచి మొహం కడుక్కుని వాకింగ్కి బయలుదేరాను. మా ఇంటి పక్కనే ఉన్న పార్కులో 4 రౌండ్లు నడిచి రావడం నాకు రోజు అలవాటు. ఈరోజు కూడా అలాగే బయలుదేరి పార్కులోకి ప్రవేశించాను. 2 రౌండ్లు నడిచేసరికి నా మిత్రుడు వెంకట్రావు వెనక నుండి హాయ్ శ్రీనివాస్ అని పలకరించడంతో వెనుతిరిగి చూసి ఏమిటి ఈరోజు ఇంత లేటు అని అడిగాను. ఏముంది కాస్త బద్ధకం అని నవ్వేశాడు. తను నాకు మంచి మిత్రుడు. ఇద్దరం ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాము. తను నాకంటే 2 ఏళ్ళు చిన్న. నేను రిటైర్ అయ్యి 7 ఏళ్ళు కావస్తోంది. తను రిటైర్ అయ్యి 5 ఏళ్ళు కావస్తోంది. ప్రతిరోజు ఇద్దరం పార్కులో కలిసి నడవడం, కబుర్లు చెప్పుకోవడం మా దినచర్య. ప్రతిరోజులాగే ఈరోజు కూడా వాకింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాను. ఇంటికి వచ్చి కాస్త అలసటగా అనిపించి కుర్చీలో కూర్చున్నాను. ఎదురుగా టేబుల్ మీద టీ కప్పు మూత పెట్టి కనిపించింది. తాగుదామని చేతిలోకి తీసుకున్నాను. చల్లగా ఉంది. ఒక నిట్టూర్పు విడిచి అలాగే తాగేసి టేబుల్ మీద పెట్టాను. ఈ మధ్య కోడలి ప్రవర్తనలో చాలా మార్పు కనపడుతోంది. ఏదో చేశానంటే చేశాను అన్నట్టుగా అన్నీ పెట్టేసి వెళ్ళిపోతోంది. బాధగా అలాగే కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను. నా ఆలోచనలు వెనక్కి పరిగెత్తాయి. చిన్న సంసారం, చింతలేని సంసారం అన్న పేరుకు తగ్గట్టే నేను, నా భార్య భాగ్యలక్ష్మి, మాకు 3 పిల్లలు, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. నా భార్య పేరుకు తగ్గట్టుగానే నన్ను, నా ఇంటిని, నా పిల్లల్ని ఎంతో చక్కగా చూసుకున్న భాగ్యలక్ష్మి నాకు, నా పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకుంది. ఎంతో చాకచక్యంగా, పొదుపుగా ఇంటిని నడిపింది. మా పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అప్పు చేయకుండా నా ఒక్కడి సంపాదనతో చేయగలిగాను అంటే అది నా భాగ్యలక్ష్మి వల్లనే. అలాంటి నా భార్య నాకు కడదాకా తోడుగా ఉంటుంది అనుకుంటే హై షుగర్ వల్ల కిడ్నీలు దెబ్బతిని 3 ఏళ్ల క్రితం కన్ను మూసింది. తను పోయాక ఒక్కసారి లోకమంతా చీకటిగా తోచింది. మానసికంగా చాలా కుంగిపోయాను. 1 సంవత్సరం పాటు అసలు ఎవరితోనూ మాట్లాడలేదు. నా ఇంట్లో నేనే బందీగా ఉండిపోయాను. అన్నీ తానే అయి చూసుకుంటున్నా తను లేకపోయేసరికి తల్లి లేని బిడ్డలాగా అయిపోయింది నా పరిస్థితి. తర్వాత నా మిత్రుల సహాయంతో మళ్ళీ కాస్త మామూలు స్థితికి వచ్చాను. బాధ్యతలన్నీ పూర్తయినాయి. పిల్లలు వారి వారి సంసారాలు చూసుకుంటున్నారు. నా పెన్షన్ నాకు సరిపోతుంది. నేను ఎవరికి ఆర్థికంగా భారం కాదు. నా సంపాదనతోనే చిన్న ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఇంట్లోనే మా పెద్దబ్బాయి, కోడలు వాళ్ళ పిల్లలతో ఉంటున్నాను. మొదటి సంవత్సరం వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. ఇప్పుడు కూడా బాగానే చూసుకుంటున్నారు. కానీ నేను ఆశించిన ప్రేమ, అభిమానాలు వారి నుండి దొరకడం లేదు. ఏదో ఒంటరితనం నన్ను బాధ పెడుతోంది. ఏదో టైం ప్రకారం టిఫిను, భోజనం నా దగ్గరికి వస్తున్నాయి తప్ప నాతో కూర్చుని భోజనం చేసేవారు, నాతో మాట్లాడేవారు లేకుండా పోయారు. అప్పుడప్పుడు కోడలు కాస్త విసుక్కోవడం కూడా గమనిస్తున్నాను. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇంకా మా అబ్బాయి తన ఆఫీస్, తన భార్య, తన పిల్లలతో బిజీ. ఏదైనా అడిగితే తెచ్చి ఇవ్వడం తప్ప నాన్న అంటూ నా పక్కన కూర్చుని మాట్లాడే తీరిక తనకు లేదు. దీనికి తనని తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు అని నాకు అనిపిస్తోంది. ఇంకా చిన్నవాడు ఎప్పుడైనా వచ్చి పలకరించిపోతుంటాడు. అమ్మాయి కూడా అంతే. ఎవరి సంసారాలు వారివి, ఎవరి హడావుడులు వారివి. అందుకే నా లక్ష్మి లేని లోటు ఇప్పుడు నన్ను బాగా కుంగతీస్తున్నది. ఇలా ఆలోచిస్తున్న నా కంటి కొనల నుండి కన్నీరు చెంపల పైకి జారింది. ఇలా రోజులు నిస్సారంగా గడిచిపోతున్నాయి. ఎప్పటిలాగే రాత్రి భోజనం చేసి మాత్రలు వేసుకుని పడుకున్నాను. అర్ధరాత్రి కావస్తుండగా ఏదో ఇబ్బందిగా అనిపించింది. మెలకువ వచ్చింది. ఒళ్ళంతా చెమటలు పట్టడం, చాలా నీరసంగా అనిపించింది. లేవాలి అంటే ఓపిక లేదు. ఎలాగో మెల్లగా లేచి మంచినీళ్లు తాగి కాసేపు కూర్చున్నాక సర్దుకుంది. అమ్మయ్య అనుకున్నాను. మర్నాడు కాస్త ఆలస్యంగా లేచాను. వాకింగ్కి వెళదామా వద్దా అనుకుంటూనే బయలుదేరాను. పార్కులోకి వెళ్ళి 2 రౌండ్లు వేసేసరికి బాగా అలసటగా అనిపించింది. బెంచ్ మీద కూర్చున్నాను. వెంకట్రావు ఏమైంది వాసు, ఈరోజు ఎందుకో డల్గా ఉన్నావు, ఏమైంది అని అడిగాడు. రాత్రి జరిగింది చెప్పాను. అరేరే, మరి డాక్టర్ దగ్గరికి వెళదామా అని అడిగాడు. వద్దులే, సర్దుకుందిగా అన్నాను. తనకు మా ఇంటి సంగతి తెలుసు. అప్పుడప్పుడు నా కష్ట సుఖాలు మనసులో మాట చెప్పుకునే తనతోనే. మరీ ఇలా అయితే ఎలా వాసు, ఏదో హాస్టల్లో పెట్టినట్టు టైంకి తిండి పెడితే సరిపోతుందా? కాస్త నీ మంచి చెడ్డలు చూసుకోనక్కర్లేదా అంటూ బాధపడ్డాడు. కాసేపు నిశ్శబ్దం తర్వాత మెల్లగా నేను ఒకటి చెప్తాను, ఏమనుకోవు కదా అన్నాడు. చెప్పు అన్నాను. నీకు ఇప్పుడు వయసు 67 కదా, నువ్వు మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు? అసలు చెప్పాలి అంటే ఈ వయసులోనే ఒక తోడు అవసరం, ఏమంటావు అన్నాడు. ఆ మాటకు విస్తుపోయాను. ఏమిటి పెళ్ళా? ఈ వయసులోనా? నాకా? ఎవరైనా వింటే నవ్విపోతారు, ఊరుకో అని విసుక్కున్నాను. లేదు వాసు, ఆలోచించు.
ఇది నీ జీవితం. ఎవరో ఏదో అనుకుంటారని నీవు ఆలోచించాల్సిన పని లేదు. నీ గురించి నీవు ఆలోచించు. నీ బాధ్యతలన్నీ నీవు సక్రమంగా నిర్వర్తించావు. నీ పిల్లలందరూ వారి వారి సంసారాలు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు నీవు ఇలా ఒంటరిగా బాధపడవలసిన అవసరం ఏమిటి? ఆలోచించు అన్నాడు. నేను ఏమీ బదులు పలకలేదు. ఇద్దరం పార్కు నుండి బయటికి వచ్చాము. సరే వస్తాను అని చెప్పి తను వెళ్ళిపోయాడు. నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక కూడా రావు అన్న మాటలు నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవడం కరెక్టా? అందరూ ఏమనుకుంటారు? అయినా వెంకట్ చెప్పినట్లు ఎవరు ఏమనుకుంటే నాకేంటి? ఇది నా జీవితం, నిర్ణయం తీసుకోవాల్సింది నేను. ఇలా ఆలోచిస్తూ ఉండిపోయాను. మర్నాడు పార్కులో నేను చెప్పిన విషయం ఏం ఆలోచించావు అని వెంకట్రావు అడిగిన ప్రశ్నకు, ఈ వయసులో ఇది సమంజసమే అంటావా అని అడిగాను. నువ్వు భలే వాడివే, నువ్వు అను, ఊ అంటే మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను అన్నాడు. నేను మనస్కంగానే తల ఊపాను. అలా వారం గడిచిపోయింది. ఒకరోజు వెంకట్రావు హడావిడిగా వచ్చి పద పద మనం ఒక చోటికి వెళ్ళాలి అని తొందర చేశాడు. ఎక్కడికి అని అడిగితే, అంతా తర్వాత చెప్తాను పద అన్నాడు. సరే అని నేను ప్యాంట్ షర్టు వేసుకొని బయలుదేరాను. అరగంట తర్వాత ఒక గుడి ముందు బండి ఆపి పద అన్నాడు. నాకేమీ అర్థం కాకపోయినా అతని వెంట నడిచాను. అది వెంకటేశ్వర స్వామి గుడి. లోపలికి వెళ్ళి స్వామికి దండం పెట్టుకుని కూర్చున్నాక, ఏమిట్రా ఇప్పుడు ఇక్కడెందుకు తీసుకొని వచ్చావు అని అడిగాను. కాస్త ఓపిక పట్టు, అంతా నీకే తెలుస్తుంది అన్నాడు. ఇంతలో ఒక మహిళ మా వైపు రావడం కనిపించింది. తను రాగానే మా ఇద్దరికి నమస్కారం పెట్టి, నా పేరు సంధ్య అని పరిచయం చేసుకుంది. సంధ్య, ఇతనే శ్రీనివాస్, నేను చెప్పింది ఇతని గురించే. ఆయన నన్ను తనకి పరిచయం చేసి, ఈవిడ సంధ్య గారు నాకు పరిచయం చేసి, వాసు నీతో చెప్పకుండానే నేను ఈ ఏర్పాటు చేసినందుకు ఏమీ అనుకోకు అని చెప్పి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను కాస్త కంగారు పడుతుంటే మొదట ఆవిడే మాట్లాడడం మొదలుపెట్టింది. నమస్కారం శ్రీనివాస్ గారు, రావు గారు మీ గురించి అంతా చెప్పారు కాబట్టి ఇప్పుడు నా గురించి చెప్తాను. నా పేరు సంధ్య. నాకు ఇప్పుడు 60 ఏండ్లు. గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మిస్ట్రెస్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నాకు 2 అబ్బాయిలు. వారికి పెళ్ళిళ్ళు అయినాయి. 2 ఫారిన్లో సెటిల్ అయ్యారు. పిల్లలు చిన్న వయసులో ఉండగానే మా వారు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి పిల్లల బాధ్యత మొత్తం నేనే చూసుకున్నాను. పిల్లల కోసమే బ్రతికాను. ఇప్పుడు వాళ్ళు సెటిల్ అయ్యారు. నేను కూడా రిటైర్ అయ్యాను. ఇప్పుడు నాకు ఒక తోడు కావాలి అనిపిస్తోంది. ఈ విషయంలో నా పిల్లలకు కూడా చెప్పాను. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. నీ జీవితం నీ ఇష్టం అమ్మా, ఎప్పటికైనా నీ జీవితం గురించి నీవు ఆలోచించావు అన్నారు. నా నిర్ణయం పట్ల వాళ్ళకి ఎటువంటి అభ్యంతరమూ లేదు. రావు గారు నాకు బాగా పరిచయస్తులు. నా గురించి ఆయనకు బాగా తెలుసు. అందుకే మీ గురించి నాకు చెప్పారు అని తన గురించి మొత్తం వివరాలు చెప్పి మౌనంగా తల ఉంచుకుని కూర్చున్న ఆమెను చూశాను. మంచి రంగు, అక్కడక్కడా నెరిసిన జుట్టు, నిండైన విగ్రహం, గంభీరమైన వ్యక్తిత్వం అనిపించింది. మెల్లగా నేను కూడా నా గురించి అన్ని వివరాలు తనతో చెప్పాను. కానీ నేను ఈ విషయం ఇంకా నా పిల్లల దగ్గర ప్రస్తావించలేదు అని చెప్పాను. దానికి తను, ఏం పర్వాలేదు, మీరు కావలసినంత సమయం తీసుకోండి, ఏమీ తొందర లేదు అని చెప్పగానే నేను సరే అన్నాను. అప్పుడే రావు అక్కడికి వచ్చి మాట్లాడుకున్నారా అని అడగడంతో ఇద్దరం నవ్వుతూ తల ఊపాము. సరే ఇంకా వస్తానండి అంటూ తను బయలుదేరింది. వెళ్లే ముందు, ఇదిగోనండి, ఇదే నా ఫోన్ నెంబర్, మీకు ఏదైనా మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడవచ్చు అంటూ తన ఫోన్ నెంబర్ నాకు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేను వెంకట్రావు కూడా బయలుదేరి ఇంటికి చేరుకున్నాము. ప్రతిరోజు ఈ విషయం గురించి పిల్లలతో మాట్లాడాలి అనుకుంటాను. మళ్ళీ ఏదో సంకోచంతో ఆగిపోతాను. ఇలాగే వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజులు ఏదో ఒక సమయంలో నేను సంధ్య గారు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ పరిచయంలో ఆమె గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను కోరుకున్న అన్ని లక్షణాలు తనలో ఉన్నాయి అనిపించింది. ఇంకా ఆలస్యం చేయకూడదు అని ఆలోచించి ఒకరోజు పిల్లల ముగ్గురిని, కోడళ్లను, అల్లుడిని అందరినీ పిలిపించి మెల్లగా నా మనసులో మాట చెప్పాను. అది విన్న వాళ్ళు మొదట ఆశ్చర్యపోయారు. ఎవరు ఏమీ మాట్లాడలేదు, కానీ వారి నుండి నేను భయపడినంతగా వ్యతిరేకత రానందుకు సంతోషపడ్డారు. పక్కకు పోయి కొంచెంసేపు వారిలో వారు ఏదో మాట్లాడుకున్నారు. తర్వాత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మా పెద్దబ్బాయి, సరే నాన్న, మీరు తీసుకున్న నిర్ణయం మీకు సబబు అనిపిస్తే మాకు ఏమీ అభ్యంతరం లేదు అన్నాడు. మిగిలిన వారు కూడా అదే అభిప్రాయాన్ని తెలియజేశారు. అది విన్నాక మనసులో ఉన్న భారం దించినట్లయింది. నా నిర్ణయాన్ని గౌరవించినందుకు చాలా సంతోషం. ఇప్పటి వరకు నా బాధ్యతలు నెరవేర్చడంలో నేను ఎటువంటి లోపం చేయలేదు, ఇక మీదట కూడా చేయను అని చెప్పాను. పక్క రోజు పార్కులో ఈ విషయాన్ని వెంకట్రావుకు చెప్పాను. తన సంతోషానికి అవధులు లేవు. నన్ను గట్టిగా కౌగిలించుకొని, సంతోషం వాసు అన్నాడు. వెంటనే సంధ్య గారికి ఫోన్ చేసి విషయం చెప్పాము. తను కూడా సంతోషపడింది. 2 నెలల తర్వాత రిజిస్టర్ ఆఫీసులో సంధ్య గారి పిల్లలు, నా పిల్లలు, వెంకట్రావు కుటుంబం సమక్షంలో నాకు సంధ్యకు
సంధ్య గారికి వివాహం జరిగింది. అందరూ మాకు శుభాకాంక్షలు అందించారు. తర్వాత మేము మొదటిసారి కలుసుకున్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామి ముందు దండలు మార్చుకుని సంధ్య గారి ఇంటికి బయలుదేరాం. సంధ్య గారిది కూడా సొంత ఇల్లే. తను అక్కడ ఒంటరిగా ఉండడం వల్ల ఇంక మీదట ఇద్దరం అక్కడే ఉండాలి, అక్కడే మా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని నిర్ణయించుకున్నాము. సంధ్య గారి ఇంటికి చేరుకోగానే మా పిల్లలు ఇంట్లోకి స్వాగతం పలుకగా నేను సంధ్య ఒకరి చేయి ఒకరం పట్టుకుని కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి నడిచాము. మా నూతన జీవితానికి నాందిగా, ఒకరికి ఒకరం తోడుగా, నీడగా. సమాప్తం. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.